చంద్రబాబుపై రాళ్ల దాడి పథకం ప్రకారమే జరిగిందన్నారు నందిగామ ఏసీపీ తిలక్. మున్సిపల్ ఆఫీస్ నుంచి గాంధీ సెంటర్ కు వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. 3 టీములుగా ఏర్పడి దాడికి పాల్పడ్డారని ఏసీపీ వెల్లడించారు. ఈ దాడిలో వైసీపీకి చెందిన కొంతమంది నాయకుల కుట్ర ఉందని, ఈ కేసుపై లోతైన దర్యాప్తు జరగాలన్నారు ఏసీపీ తిలక్. 2022 నవంబర్ 4వ తారీఖున ప్రస్తుత సీఎం గారు ప్రతిపక్ష హోదాలో బాధుడే బాధుడు అన్న కార్యక్రమంపై తన ప్రచార రథాన్ని తీసుకొని మన నందిగామ పట్టణానికి రోడ్ షోగా వచ్చిన సందర్భంలో సాయంకాలం సుమారు 6:30 ప్రాంతంలో గాంధీ బొమ్మ నుండి మున్సిపల్ ఆఫీస్ రోడ్లో తన ప్రచార రథం క్యాన్వాసింగ్ జరుగుతూ ఉండగా కన్నేకంటి సజ్జనరావు, బెజవాడ కార్తీక్, పరిమి కిషోర్ వీళ్ళు ముగ్గురు అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాన్ని భగ్నం పరచాలని ఉద్దేశంతో, ఆ కార్యక్రమాన్ని ఇక్కడ రానియకుండా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో వారితో పాటు కొంతమంది అప్పటి ప్రజాప్రతినిధులు వాళ్ళ పార్టీ క్యాడర్తో సమావేశాలు జరిగి, అంటే ఈ ప్రోగ్రానికి ఈ ఇన్సిడెంట్కి ముందు వాళ్ళతో ఒక ప్రీ ప్లాన్డ్గా కరెంటు అంటే పవర్ సప్లై 6:30 అనేటప్పటికి పవర్ సప్లై కూడా ఆపడానికి ఒక టీము కూడా, ఒక వీళ్ళతో పాటు అభిమానులుగా ఫాలోవర్స్గా ప్రజల్లో మనుషుల్లాగా ప్రజల్లో కలిసిపోయి రాళ్లతోని ఇంకొక టీమమ్ము ఒకవేళ ఈ రాయి ఇక్కడ మిస్ అవుతే ఇంకో చోట కొట్టడానికి ఇంకొక టీముగా అలా 3 టీములుగా వాళ్ళు డివైడ్ అయ్యి ఆ రాళ్ళు కరెక్ట్గా సెంటర్ దగ్గరికి వచ్చేటప్పటికి రాయితో కొట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి పిఎస్ఓగా. కృష్ణా జిల్లా ఊయూరులో చైన్ స్నాచర్లను పోలీసులు